నమస్తే వెల్కమ్ టు 12 PM న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు కాసేపట్లో సిఈసి సునీల్ అరోరాతో భేటీ. ఓడిపోతారన్న భయంతోనే చంద్రబాబు డ్రామాలు, ప్రజల దృష్టిలో టీడీపీ దిగజారిపోయిందన్న వైసీపీ. బదిలీలపై ఉన్న శ్రద్ధ ఈవీఎంలపై లేదెందుకు? ఈసీని ప్రశ్నించిన సబ్బం హరి. భూమా గంగుల వర్గాల మధ్య రగడ, పోలీసు పహారాలోనే ఆళ్లగడ్డ. కోడెలపై దాడి కేసులో విచారణ ముమ్మరం, అంబటి సహా మరో ఇద్దరిపై కేసు నమోదు. కాంగ్రెస్లో అగ్రకులాలదే పెత్తనం, రాహుల్ తీరు మారాలన్న విహెచ్. ఐటీ గ్రిడ్స్ కంపెనీ నిర్వాహకులకు ఎదురుదెబ్బ, ఆధార్ యాక్ట్ కింద మరో కేసు నమోదు. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు, మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన అధికారులు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఈసీ దృష్టి, సౌకర్యాలు సమకూర్చే పనిలో నిమగ్నం. పోలవరం పురోగతి పరిశీలించిన నిపుణుల కమిటీ, జూలై నాటికి గ్రావిటీతో నీళ్లిచ్చేలా దృష్టి. తెలంగాణలో స్థానిక సంస్థల పోరుకు మోగనున్న నగారా, 22 నుంచి ప్రక్రియ ప్రారంభం. తమిళనాడులో కొనసాగుతున్న ఐటీ సోదాలు, కోట్లలో పట్టుబడుతున్న నగదు. గుంటూరు జిల్లా దాచపల్లిలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొని 7 ఏళ్ల చిన్నారి మృతి. విశాఖలోని ఉఖంపేటలో ఎలుగుబండి అల్చల్, స్థానికులపై దాడి, ఇద్దరి పరిస్థితి విషమం. మేనకా గాంధీపై ఈసీ సీరియస్, ముస్లింలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై విచారణకు ఆదేశం. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు. తిరుమలకు ప్రముఖుల క్యూ, స్వామివారిని దర్శించుకున్న రాజకీయ నేతలు. ఒంటిమిట్టాలో ప్రారంభమైన కోదండరాముని బ్రహ్మోత్సవాలు, భద్రాచలంలో రామయ్య కళ్యాణానికి పూర్తయిన ఏర్పాట్లు. జమ్మూ కాశ్మీర్ షోపియాన్లో ఎన్కౌంటర్, భద్రతా దళాల కాల్పుల్లో టెర్రరిస్టుల మృతి. జలియన్ వాలాబాగ్ దురాఘాతానికి 100 ఏళ్లు, స్మారకాన్ని సందర్శిస్తున్న ప్రముఖులు. మే 19 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం, కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. నేపాల్లో పబ్జీ బ్యాన్, త్వరలో యుఏఈలోనూ నిషేధించే ఛాన్స్. నమో టీవీపై నిరంతర పర్యవేక్షణ, 2 అధికారులు నియమించిన ఈసీ. మసూద్ విషయంలో చైనాకు అమెరికా అల్టిమేటం, అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలో అభ్యంతరం ఏంటని ప్రశ్న. ముంబైతో రాజస్థాన్, పంజాబ్తో బెంగళూరు, నేడు ఐపీఎల్లో డబుల్ ఫైట్.